एमएलए साहब मानिकराव साहब, अपने पार्टी के वर्किंग प्रेसिडेंट केटीआर साहब और अपने डीसीएमएस चेयरमैन शिव कुमार साहब, डॉक्टर साहब एंड सीनू, अंदर की तमाम बहनों भाइयों आप सबका सलाम अलैकुम, अंदर की नमस्कार। ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా केसीआर गार विजन जो टिमरी स्कूल केसीआर साहब लगाए उसकी असली फ़ायदा आप लोगों को पहुंचे। जो साहब का विजन था, आज वो टिमरी स्कूल में पढ़ के आप लोग डॉक्टर बन के MBBS सीट मिल के आप लोगों को इतना अच्छा आपके घर में एक बदलाव आया है। जब केसीआर साहब टिमरी स्कूल लगाते थे, लोग बोले कि इससे क्या फ़ायदा है, किसको फ़ायदा है बोल के लोग सोचते थे, थोड़े कांग्रेस वाले बोलते थे हमारा, लेकिन उसका फ़ायदा क्या है आप लोग हमारे से बेहतर जानते हैं। कितना अच्छा खाना दिए, कितना अच्छा आप लोगों को कपड़ा दिए, पढ़ाई कितना अच्छा था, स्कूल कितना अच्छा था, आप सब देखते हैं। देखें, जब मैं भी आया था वो स्कूल के इनाग्रेशन पे आके आप सब लोगों से मिले थे, बच्चों से भी मैं बात करा। क्या बोले बच्चे, साहब मैं डॉक्टर बनता हूँ, मैं IAS बनता हूँ, मैं इंजीनियर बनता हूँ बोल के आप लोग वो दिन बहुत कॉन्फिडेंस से बोल रहे थे। आप लोग वो सुन के मुझे वही टाइम में बहुत आनंद हुआ, मुझे बहुत कॉन्फिडेंस मिला। लेकिन आज वो रियल हो गया है। सो आप लोगों से एक ही हम क्या सोचे कि మీ అందరినీ కూడా పిలిచి ఈరోజు ఇక్కడ సన్మానం చేసి కేసీఆర్ గారు పెట్టిన మైనార్టీ గురుకులాల యొక్క ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయని, నిజంగా ఒక జహీరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు 16 మంది MBBS సీట్లు సాధించారు. అంటే రాష్ట్రంలో ఎన్ని వచ్చి ఉంటాయి? ఒక జహీరాబాద్లో టిమ్రిస్తే బీసీ వెల్ఫేర్ వేరు, అదేవిధంగా SC వెల్ఫేర్ వేరు, అనేక గురుకులాలు ఉన్నాయి. ఒక మైనార్టీ గురుకులాల నుంచి ఒక్క జహీరాబాద్లో 16 మంది ఈ ఒక్క విద్యా సంవత్సరంలో డాక్టర్లు అయ్యారు. ఇది చాలా సంతోషం అనిపించింది. ఇందులో ఇంకా బాగా సంతోషం అనిపించేది ఏంటంటే, చాలామంది రైతు బిడ్డలు, ఆటో కార్మికుల బిడ్డలు, కొంతమంది జర్నలిస్టుల పిల్లలు, హోటల్లో పనిచేసేటువంటి వాళ్ళ పిల్లలు ఇవాళ MBBS సీట్లు సాధించారు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ నిజంగా మీకు ఇన్ని సీట్లు వచ్చినాయంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు పెట్టడం వల్ల మీరు ఇవాళ మీకు సీట్లు వచ్చినాయి. టిమ్రీ స్కూళ్ళు పెట్టి మిమ్మల్ని రూపాయి ఖర్చు లేకుండా చదివించడం వల్ల మీకు ఈరోజు సీట్లు వచ్చినాయి. ఇది నిజంగా చాలా ఒక మెమరబుల్ మూమెంట్. ఇవాళ కేసీఆర్ గారి యొక్క విజన్, వారి యొక్క ఆలోచన, దాని ఫలితాలు మనం అందుకుంటా ఉన్నారు. అంటే మీరు యు ఆర్ ద ఫస్ట్ జనరేషన్, ద ఫ్రూట్స్ ఆఫ్ ద గురుకుల స్కూల్స్, యూ అచీవ్డ్ ఇట్. సో వీఆర్ ఆల్ హ్యాపీ. అయితే కేటీఆర్ గారు, మాణిక్రావు గారు, మేమందరం ఏమనుకున్నామంటే, ఇంత అద్భుతంగా ఆ స్కూళ్ళల్లో చదివి మీరు తల్లిదండ్రుల యొక్క కలలు, కేసీఆర్ గారి కలలు మీరు నిజం చేశారు. మేము మీ అందరినీ ఫెలిసిటేట్ చేయాలని అనుకున్నాం. ఇవాళ దేశంలో ఎక్కడ లేవు 203 మైనార్టీ గురుకులాలు ఈ భారతదేశంలో ఎవరైనా పెట్టారంటే ఒక్క కేసీఆర్ గారు పెట్టారు. సో ఈ సందర్భంగా మీతో కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాం. మరి ఒకసారి ముఖ్యంగా మా ఆటో డ్రైవర్ అయినటువంటి ఇబ్రాహిం గారు మైక్ పంపిస్తాను. उनके बेटा ओबैद, आप दोनों ऊपर आके 1 मिनट बात करिए. इधर आइए, ऊपर आइए. ओबैद आओ बेटा.